70 సంవత్సరాల క్రితం ఒక దాత అజంజాహి మిల్లు కార్మికుల భవనం కోసం స్థలం దానం చేశారని బీజేపీ రాష్ట్ర నాయకులు ఎర్రబెల్లి ప్రదీప్ రావ్ అన్నారు. వరంగల్ జిల్లా తూర్పు నియోజకవర్గంలోని కాసిబుగ్గ అజంజాహి మిల్లు కార్మికుల భవనం కూల్చివేతపై బీజేపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్మికుల భవనాన్ని ప్రముఖ వ్యాపారవేత్త కోసం అధికార పార్టీ మాజీ ఎమ్మెల్సీ కొండ మురళి పూజా కార్యక్రమాలు చేయడం దారుణమని మండిపడ్డారు. మీరు వెనకెళ్ళండి, కొద్దిగా వెనకెళ్ళండి. అజంజాహి మిల్లు కార్మికులకు 74 సంవత్సరాల క్రితం ఒక వ్యక్తి దాత దీనికి దానం చేయడం జరిగింది. దానం చేసిన వాళ్ళు రిజిస్టర్ అప్పుడు ఆ రోజున రిజిస్టర్ చేయలేదు. వాళ్ళు కార్మికులు భవనం కట్టుకున్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా పెద్దలు చెప్పినట్టు ఎన్నో సమావేశాలు, తెలంగాణ ఉద్యమ సమావేశాలు, అక్కడ కార్మికులకు సంబంధించిన సమావేశాలు ఇక్కడ ఎన్నో రోజుల కాంచి జరుగుతూ వస్తున్నది. ఇక్కడ ఈ వరంగల్ నగరంలో ఈ ప్రాంతంలో చిన్న పిల్లగాడిని అడిగినా ఇది అజంజాహి మిల్లు కార్మికుల భవనం అని చెప్తారు. మరి అట్లాంటిది వాళ్ళ వారసులను పట్టుకొని ఏదో రూపాయో రెండో ఇచ్చి లీడర్లకు పైసలు ఇచ్చి ఇంత పెద్ద వ్యాపారం చేసే వ్యక్తి కొనాల్సిన అవసరం ఉంది. ఇప్పటికైనా ఆయనే దాన్ని విత్డ్రా చేసుకొని ఇది ప్రజలకు ఇస్తే మేమందరం హర్షిస్తామని మీ ద్వారా ఆయన రిక్వెస్ట్ చేస్తూ, అదేవిధంగా ఇక్కడ ఈ ప్రాంతం నుంచి సురేఖ గారు 2 సార్లు ఎమ్మెల్యే గెలిచారు. ఇక్కడి ప్రజలకు మరి కొండ మురళి గారు 2 సార్లు ఎమ్మెల్యే చేయండి, ఈ ప్రాంత ప్రజల ఆశిస్తున్నారు. మరి వాళ్ళకే సున్నం పెట్టే ప్రయత్నం చేస్తే ఎంతవరకు మమ్మల్ని అందరినీ కాదని మిమ్మల్ని గెలిపించారు. మీ మీద విశ్వాసం ఉండే వాళ్ళకి ఇంత మంచి చేయాలి తప్ప ఒక నాయకునిగా ఉండి ఒక గుండాలను, పోలీసులను పట్టుకొని వచ్చి, ప్రజాప్రతినిధులను పట్టుకొని వచ్చి కొబ్బరికాయ కొట్టి ఇది పులగొట్టించి కట్టించుడు ఎంతవరకు సమంజసమని వరంగల్ ప్రజల తరఫున నేను నిలదీస్తున్నాను. అదేవిధంగా ఈనాటి ఈ ధర్నా కార్యక్రమానికి, ఈ ప్రెస్ మీట్కు అన్ని పార్టీల వాళ్ళని పిలిచినాం. సిపిఎం వాళ్ళని పిలిచిన, సిపిఐ వాళ్ళని పిలిచిన, కాంగ్రెస్ వాళ్ళని పిలిచిన, టీఆర్ఎస్ వాళ్ళని పిలిచిన, అందరినీ పిలిచినాం. ఎవరైనా ఇది నా ఆస్తి కాదు, ఇంకెవరిదో ఆస్తి కాదు, ఇది ప్రజలకు చెందాల్సిన ఆస్తి. ఈ ఆస్తిని కాపాడవలసిన మంచి మనసున్న అన్ని పార్టీల వాళ్ళకు మీ ద్వారా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎవరమైనా రావచ్చు, అందరం కలుద్దాం. ఏకపక్షంగా పార్టీలకు అతీతంగా మీరు నాయకత్వం ఉన్నది నేను కూడా దయచేసి దీన్నైతే కాపాడి వరంగల్ ప్రజానికానికి రాబోయే రోజులలో ఇవ్వాలని మీ ద్వారా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. నాయకులందరికీ, మనసున్న మహారాజులందరికీ, పార్టీలతో సంబంధం లేకుండా ఇదేదో ఒక్క పార్టీకి చెందాలని కాదు, అందరం కలిసి ప్రజలకు చెందాలి. ఎందుకంటే వరంగల్ నగరంలో మనకు ప్రజలకు సంబంధించిన ప్రాపర్టీస్ చాలా తక్కువ ఉన్నాయి. ఒక మంచి పార్క్ అనేది కూడా లేదు, ఒక మంచి ఆట స్థలం లేదు. అట్లాంటిది ఉన్న జాగాను వరంగల్ నగర ప్రజలకు చెందాలి అని మీ ద్వారా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. అందరూ స్పందించాలి. అందరం కలిసి ఎవరన్నా పైసలకు కక్కుర్తుపడి లాలూచి పడ్డ లీడర్లను తన్ని సరిచేయండి. మీ ప్రజలకు అధికారం ఉన్నదని మీ ద్వారా నేను ప్రజానికాన్ని మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నాను. ఆస్తులు కాపాడటానికి ఏదో పెట్టే కదా హైడ్రా అని పెట్టి అక్కడ ప్రజల ఆస్తులను కాపాడుతామంట అంటే ఆ క్యాబినెట్లో ఒక మంత్రి మీరు ఉండి ఇక్కడ ప్రజల ఆస్తిని ప్రజలకు ఒక సాహుకారులకు దోషిపెడతా అంటే ఎంతవరకు సమంజసం? ఇది ప్రజలు కూడా ఆలోచించాలని మీ ద్వారా రిక్వెస్ట్ చేస్తూ, దీన్ని ఇంకా ముంగడే తీసుకపోయి ఇక్కడ ఏ కార్యక్రమం చేసినా ఇక్కడ ధర్నా చేద్దాం, నిరాహార దీక్ష చేద్దాం, మన ప్రాణాలను అడ్డం పెట్టైనా దీన్ని కాపాడి ప్రజలకు చెప్పాలి.
దానికి మేము ముందుంటాం. మీరు ఇంకెవరైనా వచ్చేటప్పుడు ఉంటే రాండి. అన్ని పార్టీలు కాంగ్రెస్ ఉన్న నాయకులను కూడా నేను రిక్వెస్ట్ చేస్తాను.